స్పీకింగ్. ఏమిటి మనవరా, జాన్ మీద బెట్టింగ్ జోరుగా సాగుతుందా? ఎంత? 1,00,000. వెరీ గుడ్. 1,00,000 కాదు, ఎన్ని లక్షలు వచ్చావు ఒప్పు. దానికి మార్గం నేను చెప్తాను కదా. జాన్ మనవాడేగా, వాడితో ఒక మాట చెప్పు. నేను ఎప్పుడు సైగ చేస్తే వాడు అప్పుడే బాక్సింగ్ లో ఓడిపోవాలి. జాగ్రత్త, విశ్వనాథ్ లా చేసి మన కొంప ముంచేస్తాడు. ఓకే ఓకే. 1,00,000, రోజుకు 1,00,000. ఈ 1,00,000 తీసుకొని మనం బొంబాయి చెక్కేసి ఇక్కడ కోట్లు సంపాదించవచ్చు. ఈ బాక్సింగ్ అవగానే మన మకాం బొంబాయికి మంచి. ఓకే. Ladies and gentlemen, here is an announcement. Today a challenge bout between John and Jagdish. Start. ఏమిటి, ఏమైంది? పెట్రోల్ బ్లాక్ అయింది సార్. త్వరగా కానీ. ఏమిటమ్మా ఇది వైరోడ్ కదా? చేతులు కత్తేమిటి? ఎవరమ్మా? మీ నాన్నను చంపిన హంతకులు. నాన్నగారిని హత్య చేశారా? ఎవరమ్మా హంతకులు? ఇప్పుడు ఆ కారులో వెళ్ళారే వాళ్ళే. రాబర్ట్, మనోహర్, ఆంటోనీ, భీమరాజ్. అప్పుడు నువ్వు చిన్నవాడివి. చూసారా విశాలక్ష్మి గారు, మీ కుమారుడు పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని తండ్రి పువ్వులకి ఎక్కడ పోతుంది?
అదిగో అదిగో వాడు పోస్ట్ చూడండి. వీడు పెద్దవాడైతే పెద్ద బాక్సింగ్ ఛాంపియన్ అని పేరు తెచ్చుకుంటాడు. తండ్రిని మించిన కొడుకని పేరు తెచ్చుకుంటాడండి. మరి ఏమనుకున్నారు? పులిపిట్టే. అది సరే గాని పిల్లవాడితో ఇలా ఆడుకుంటూ కూర్చుంటే మనం గుడికి వెళ్ళేది ఇప్పుడు. ఈ ఆటలో పడి గుడి సంగతే మర్చిపోయాను. రా బాబు. విశాలాక్షి గారు, బాబుని కూడా తీసి పెడతాం. మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడతాడేమో. ఇబ్బంది ఏముందండి, వీళ్ళందరూ మాకు అలవాటేగా. పైగా వీళ్ళు లేకపోతే మాకు ఒక క్షణం కూడా వస్తుంది. కుమార్, అమ్మ టాటా చెప్పు. విశాలాక్షి, విశాలాక్షి, మీరే గెలిచారా? ఇంకా అనుమానం? ఈ బాక్సింగ్ ఛాంపియన్ విశ్వనాథ్ జీవితంలో ఓటమైన మాటకి తావులేదు. మనోహర్, నువ్వు ఇక్కడే ఉండి లోపలికి ఎవరు రాకుండా చూసుకో. అది కాదండి, మీరు లాలోచి పడి ఓడిపోవాలని రాబట్టి మరీ చెప్పి వెళ్ళాడుగా. వాడికే నీత జాత ఏమైనా చెప్తాడు. వాడి దృష్టిలో బాక్సింగ్ జూదం లాంటిది, కానీ నా దృష్టిలో అది ఒక పవిత్రమైన కళ. ఇట్స్ ఏ సీక్రెట్ గేమ్. అందుకే వస్తూ రాబర్ట్తో చెప్పొచ్చాను, ఇవాళతో నీకు నాకు రామ్ రామ్. అదంత తేలిక కాదు విశ్వనాథ్. రాబర్ట్తో విరోధం, పులితో చెలగాటం. నిన్న నీకంతసేపు చిల్లకి చెప్పినట్టు చెప్పానే. నా మాట ప్రకారం నువ్వు బాక్సింగ్ లో ఓడిపోవాలి కదా. గెలిచి బెట్టింగ్ లో నాకు ఎన్ని లక్షల నష్టం తీసుకొచ్చావో తెలుసా? నాకు బాక్సింగ్ గ్యాంబ్లింగ్ కాదు. అంతే, అంతవరకే నాకు జ్ఞాపకం ఉంది. ఆ రోజున చూసిన హంతకు మళ్ళీ ఇన్నాళ్ళకి ఇప్పుడే చూశాను. నా గురువు మీద పడి మీ నాన్నగారిని నిర్దాక్షిణ్యంగా పోనీలే, వెళ్ళి త్వరగా వచ్చి. గుడ్ గుడ్. మిస్టర్ మోజెస్. ఎస్ బాస్. అరబ్ దేశాల నుండి వచ్చే డబ్బు బొంబాయిలో కోటాను కోట్లు మూలుతుందని విన్నాను. అవును బాస్. అయితే ఈ సీజన్ లో బెట్టింగ్ జోరుగా సాగుదన్నమాట. ఓకే బాస్. వచ్చే ఆదివారం నుంచి మన బాక్సింగ్ కాంపిటీషన్ ప్రారంభిద్దాం. గుడ్ ఈవినింగ్ రాబర్ట్. హలో కుమార్. ఏమిటి ఉన్నట్టు ఇక్కడ ఊడిపడ్డావు? తప్పుతుందా? నువ్వెక్కడుంటే నేను అక్కడే. అంటే ఆ రోజు నా బాక్సింగ్ చూసి చాలా మెచ్చుకున్నావు కదా? అవును, నో డౌట్ యు ఆర్ ఎ గ్రేట్ బాక్సర్. మాయవా? అందుకేగా ఇంత దూరం వచ్చింది. మరి ముందే చేరమంటే నాకు ఇంట్రెస్ట్ లేదన్నావు. అవును, అప్పుడు అలా అన్నాను. ఇప్పుడు పరిస్థితులు మారాయి. దేనికైనా సమయం సందర్భం కలిసి రావాలి కదా. ఇప్పుడు ముహూర్తం కుదిరింది, వచ్చేసాను. వెరీ గుడ్ మై బాయ్. నాకు ముందే తెలుసు నువ్వెప్పటికైనా నా దగ్గరికి వస్తావు. నీకు ముందే తెలుసా? నాకిప్పుడే తెలిసింది. పర్వాలేదు, బెటర్ లేట్ దెన్ నెవర్. నీ ఆశయం నెరవేరుతుంది, లక్షలు సంపాదిస్తా. నాకు లక్షలు ముఖ్యం కాదు రాబర్ట్, వచ్చిన పని. అంటే అదే, నాకు చేతి నిండా పని కావాలి. మేము ఇంతమంది ఉండగా నీకు పనికేం తక్కువ? కరెక్ట్, నాకున్న పని మీతోనే. మిస్టర్ రాబర్ట్, ఈ పోటీలో ఈ ముగ్గురితో నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మాతోనా? ఎస్. మిస్టర్ మనోహర్, విశ్వనాథ్ గుర్తుందా? విశ్వనాథ్? ఏ విశ్వనాథ్? ది గ్రేట్ బాక్సింగ్ ఛాంపియన్ విశ్వనాథ్. 20 ఏళ్ల క్రితం మీతో కలిసి ఉండేవాడు. బాగా గుర్తు తెచ్చుకో. అవునవును, విశ్వనాథ్ గుర్తుంది. నేను ఆయన కొడుకుని. వాట్?
పద్మవ్యూహంలో దుష్ట చిత్రం అభిమన్యుని చంపినట్టు మీరు నలుగురు కలిసి నా తండ్రిని హత్య చేశారు. ఆ పగ తీర్చుకోవడానికి నేను వచ్చింది. 1, 2, 3, 4. Second round, time. One, 2, 3, 4, 5. Get up! 7, 8, 9. Get ready. Third round. Time. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. All